హరి ఓం. బ్రహ్మ విద్య అన్న, ఆత్మ విద్య అన్న, అధ్యాత్మ విద్య అన్న, వేదాంత విద్య అన్న అన్నీ ఒకటే. దీనిలోని సారాంశం ఏమిటంటే, మనలోని ఆత్మయే సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మతత్వము. అంటే ఆ బ్రహ్మతత్వానికి మన ఆత్మకి మధ్యలో ఎటువంటి విభాజన రేఖ లేదు. మరి మన మనసులో కనిపిస్తున్న అనేక దృశ్యాలు ఏవైతే మనల్ని ఈ అనేకత్వం చూడ్డానికి లేదా అనేకత్వంతో ముడిపడ్డానికి కారణమవుతోందో, ఈ అనేకత్వం అనేది కేవలం ఐంద్రిక ప్రతీతి లేదా కేవలం మనం మానసికంగా ఐంద్రిక ప్రతీతిని మన ఇంద్రియాలు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి పట్టుకొచ్చి ఇస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ని మన మనస్సు ఒక రీతిలో దాన్ని వివరిస్తోంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళ యొక్క వివరణ ఒకేలా లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా వివరించుకుంటున్నారో, వాళ్ళ ఐంద్రిక ప్రతీతిని వాళ్ళ మనసు ఏ విధంగా వివరిస్తోందో ఆ విధంగానే వాళ్ళు ఈ సృష్టిని, తన జీవితాన్ని చూసుకుంటున్నారు. ఈ బ్రహ్మ విద్య ఏం చేస్తుందంటే, మనలో ఉన్న అనేకత్వాన్ని, మనలో కనిపిస్తున్న అనేకత్వం యొక్క మూలాన్ని, దాని యొక్క మూల తత్వం ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా ఈ అనేకత్వం సంభవం కాకపోయినప్పటికీ కనపడుతోంది, కనిపించినంతసేపు కూడా మారిపోతోంది. మూలతత్వమేమో శాశ్వతము కాబట్టి మూలతత్వములో ఈ అనేకత్వము లేదు. కాబట్టి ఆ మూలతత్వం ఎప్పుడూ కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త బ్రహ్మస్వరూపము. అదే మన ఆత్మ. కాబట్టి మనం కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులము అని మనకి ఈ బ్రహ్మ విద్య లేదా ఉపనిషద్ విద్య తెలియజేస్తుంది. అందులో భాగంగా మనం తైత్తరీయోపనిషత్తులో 2వ భాగం బ్రహ్మానందవల్లిలో పంచకోశ వివేకాలు నేర్చుకుంటున్నాం. ఇందులో పంచమ అనువాక అంటే 5వ భాగం, విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మా ఆనందమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిదః ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణపక్షః ప్రమోదో ఉత్తరపక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. విజ్ఞానం యజ్ఞం తనుతే. విజ్ఞానం యజ్ఞం తనుతే అంటే మన బుద్ధిలో ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం వల్లనే యజ్ఞకర్మలు మనం చేస్తాం. అంటే యజ్ఞకర్మలు అంటే మంచి కర్మలు. అలాగే శారీరకంగా కూడా యజ్ఞం చేయాలి అంటే అందులో శారీరక కర్మ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. అంటే ఇక్కడ యజ్ఞం అంటే అందరి మంచిని దృష్టిలో పెట్టుకుని మనం చేసే ఒక కార్యక్రమాన్ని యజ్ఞం అంటారు. కాబట్టి బుద్ధి మంచిదైతే, బుద్ధిలో ఉన్న జ్ఞానం మంచిదైతే అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో మనం కర్మని చేస్తాం.
అది వ్యక్తిగతంగా కూడా చేయొచ్చు, సామూహికంగా కూడా చేయొచ్చు. అలా చేయడానికి మన బుద్ధి మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ విజ్ఞానం ఏదైతే ఉందో, విజ్ఞానమయ కోశంలో ఉన్న సారం ఏంటి, విజ్ఞానమయ కోశంలో ఉన్న కంటెంట్ ఏంటి? జ్ఞానం లేదా విజ్ఞానం అంటే బుద్ధి. ఆ విజ్ఞానం ఏం చేయిస్తుంది? మన చేత యజ్ఞ యాగాదులు, ఉత్తమ కర్మలు మన చేత చేయిస్తుంది. ఇప్పుడు దానికి మనం సరైన ట్రైనింగ్ ఇచ్చి మంచి చెడు నేర్పినప్పుడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఏ యజ్ఞం జరిగినా, అందులో ఏ కర్మలు మనం చేసినా, శారీరక కర్మలు ఏం చేసినా, యజ్ఞ రూపంలో మనం వాచిక కర్మ కానీ లేదా బౌద్ధిక కర్మ కానీ మనం ఏది చేసినా అన్నింటి వెనకాల ఉన్నది విజ్ఞానం అంటే బుద్ధి, మన ఆలోచన. మంచి ఆలోచనలు ఉంటే మనం మంచి కర్మలు చేస్తాము. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్టముపాసతే. ఇక్కడ దేవాహ అంటే దేవతలు. దేవతలు కూడా విజ్ఞానాన్ని బ్రహ్మము అని ఉపాసిస్తారు. ఇక్కడ దేవ అంటే దేవతలు, ఇంకొక అర్థం ఏంటంటే ఇంద్రియాలు అని. దేవ అంటే జ్యోతి స్వరూపము అని. ఇప్పుడు మన కళ్ళల్లో ఒక జ్యోతి ఉంది. జ్యోతి అంటే ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది. అది రూపాన్ని చూడగలదు. అలాగే మన చెవులకి ఒక శక్తి ఉంది, అది వినగలదు. అలాగే నాలికకి ఒక శక్తి ఉంది, అది రుచి చూసి చెప్పగలదు, తీగా ఉందా, చేదుగా ఉందా, పుల్లగా ఉందా, అవునా? అలాగే స్పర్శ, దాంట్లో ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉంది. అది దేన్నైనా ఏ వస్తువైనా మనం ముట్టుకుని అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, గట్టిగా ఉందా, మెత్తగా ఉందా అని చెప్పచ్చు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్క రకంగా అది జ్యోతిస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ప్రసరించడానికి లేదా గ్రహించడానికి వీలవుతోంది. అందుకనే ఇంద్రియాల్ని కూడా వేదాంతంలో దేవా అంటారు. విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్టముపాసతే. అంటే ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ ప్రాణాలు ఇవన్నీ కూడా బుద్ధిని చాలా గౌరవిస్తాయి. అంటే ఈ బుద్ధిని బ్రహ్మ రూపంలో, అంటే బ్రహ్మం ఏ విధంగా అయితే అన్నింటికంటే శ్రేష్టమైనదో, అలాగే ఈ ఇంద్రియాలు, మనసు కూడా బుద్ధిని చాలా రెస్పెక్ట్ ఇస్తాయి. బుద్ధిని బ్రహ్మ రూపంలో ఉపాసిస్తాయి. అంటే ఏంటి? బుద్ధి యొక్క ఆధిపత్యము మనసు మీద, ఇంద్రియాల మీద ఉంటుంది. ఎందుకని? బుద్ధి కరెక్ట్గా ఉంటే అది మనస్సుని, ఇంద్రియాలని కంట్రోల్ చేసేయగలుగుతుంది. బుద్ధి సరిగ్గా లేనప్పుడే మనలో అశాంతి, దుఃఖము ఇవన్నీ చోటు చేసుకుంటాయి. కాబట్టి విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్టముపాసతే. విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేనం ప్రమాద్యతి. ఎవరైతే ఆ విజ్ఞానాన్ని బ్రహ్మమని ఉపాసిస్తున్నారో, ఆ ఉపాసనలో ఎప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉంటున్నారో, అంటే ఎప్పుడు దాన్ని విడిచిపెట్టేయట్లేదో, అలాంటి వాళ్ళు శరీరే పాప్మనో హిత్వా, అంటే ఈ దేహంతో ఇంకా పాపకర్మల్ని చేయలేరు, పాపకర్మని విడిచిపెట్టేస్తారు. అంటే ఆ బ్రహ్మతత్వం యొక్క లేదా ఆ ఆనంద స్వరూపం యొక్క లక్షణం ఏంటంటే, మనలో ఉన్న ఆనందాన్ని అందరికీ పంచాలి, మనం సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనే భావన చాలా సహజంగా వస్తుంది. కాబట్టి ఎవరికి హాని చేయాలని లేదా ఎవరిదో మనం దోచేసుకోవాలని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడూ రావు. కాబట్టి ఏమంటున్నారు? శరీరే పాప్మనో హిత్వా, అంటే ఈ దేహము ద్వారా పాపకర్మల్ని
విడిచిపెట్టేస్తాడు. సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి. ఆయన కోరికలన్నీ సునాయాసంగానే తీరిపోతాయి. ఎవరివి? ఎవరైతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద అంటే ఏంటి? బుద్ధిని బ్రహ్మములా ఉపాసించేవాళ్ళు అంటే ఏంటి? బుద్ధిని గౌరవించి, మనలో బుద్ధి అనే ఒక ఫ్యాకల్టీ ఉంది, దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే అది చెప్పినట్టు ఈ మనసుని ఇంద్రియాలని నడుపుకోవాలి. అంతేకాకుండా బుద్ధిని బ్రహ్మ రూపంలో అంటే ఏమైంది? బుద్ధిని ఒక సుప్రీంతో, ఒక అల్టిమేట్తో మనం ఎప్పుడైతే కలిపి ఉంచుతున్నామో ఆటోమేటిక్గానే ఆ అల్టిమేట్ లేదా సుప్రీం ఏదైతే ఉందో దాని యొక్క ఆనంద కిరణాలు అనుకోండి, జ్యోతి కిరణాలు అనుకోండి, అవి మన బుద్ధిలోంచి ప్రసరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గానే ఈ ఇంద్రియాలు, మనసు కూడా బుద్ధికి దాసోహం అయిపోతాయి. అప్పుడు బుద్ధి సరిగ్గా మనది పని చేస్తున్నట్టు అన్నమాట. సాధారణంగా ఇప్పుడు మనకి ఒక దేహం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది. వీటన్నింటికంటే లోపల ఆత్మ లేదా బ్రహ్మతత్వం ఉంది. చాలా మంది విషయంలో కేవలం ఈ దేహాన్ని, ఈ మనసుని సర్దుకోవడంలోనే రోజంతా గడిచిపోతుంది. మనకు బుద్ధి అంటూ ఉందని, దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, దాని ద్వారా మనం ఏదో తెలుసుకోవాల్సి ఉందని సాధారణంగా అంత దాకా అందరూ రాలేరు. అందరూ దేహాన్ని లేదా వాళ్ళ మనసులో ఉండే ఎమోషన్స్ని ఈ రెండింటినీ సర్దుకునేసరికి, సవరణ చేసేసరికి, ఈ రెండింటికి సేవ చేసేసరికి, ఈ రెండింటిని అటెండ్ అయ్యేసరికే రోజు గడిచిపోతుంది. తెల్లారిపోతుంది, రాత్రి అయిపోతుంది, మళ్ళీ తెల్లారిపోతుంది, రాత్రి అయిపోతుంది. రోజంతా ఏం చేశారంటే ఈ రెండే సవరణ అంతే. ఈ రెండింటి యొక్క సవరణ వల్ల మనం అల్టిమేట్ దాకా రీచ్ అవ్వట్లేదు. ఎందుకని? మధ్యలో బుద్ధి ఉంది కదా. బుద్ధికి మనం ఎప్పుడైతే పని పెడతామో, పని ఇస్తామో, ఆటోమేటిక్గా మొత్తం దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ అందరూ డిసిప్లిన్లోకి వచ్చేస్తారు. అందుకని ఈ బుద్ధిని పట్టుకెళ్ళి ఏం చేయాలి? ఆ బ్రహ్మతత్వంతో కనెక్ట్ చేయాలి. అంటే బ్రహ్మతత్వం ఏంటి అని మనం చింతన చేస్తున్నప్పుడు అసలు ఆత్మ ఏంటి, బ్రహ్మం ఏంటి, నేను ఎక్కడున్నాను, ఈ శ్రవణ మనన నిధిధ్యాసన ప్రక్రియలో ఎప్పుడైతే బుద్ధి బిజీగా ఉంటుందో, అది అలవాటు చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గానే మన దేహం ద్వారా మనం పాపాలు చేయడానికి మనకి అసలు మనసు రాదు. రెండోది, మనం బుద్ధి చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాం కాబట్టి మనం ఏదైనా కోరికుంటే దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో, దానికి కావలసిన ఎంత శ్రమ పడాలి, ఏమేమి రిసోర్సెస్ వాడుకోవాలి, ఏం చేస్తే నా పని అవుతుంది అని చాలా తొందరగా ఆ పని మనం ముగించుకుని మళ్ళీ మన సాధన కార్యక్రమంలోకి మనం తిరిగి వస్తాం. కాబట్టి మన కోరికలు తీరిపోతూ ఉంటాయి. మనం ఏం కోరికలు కోరుకుంటున్నామో అన్నీ తీరిపోతూ ఉంటాయి సునాయాసంగానే. ఎందుకని? బుద్ధి మనం బాగా వాడుతున్నాం కాబట్టి. మామూలుగా కూడా భౌతిక ప్రపంచంలో మనం చూసినట్లయితే ఎవరైతే కాయ కష్టం మీద బతుకుతారో వాళ్ళకి ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎవరైతే బుద్ధిని వాడుతూ ఉంటారో వాళ్ళు సునాయాసంగానే చాలా ఎక్కువ సంపాదిస్తారు. అవునా కదా? అదేవిధంగా ఇక్కడ కూడా మన సాధన చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సాధన మనం ఏం చేస్తున్నాం, భౌతికంగా ఏం సాధన చేస్తున్నాం, మానసికంగా ఏం సాధన చేస్తున్నాం, అసలు ఈ సాధన యొక్క పర్పస్ ఏంటి అంటే సాధన ఏమిటి, సాధ్యతత్వం ఏంటి, సాధన ఏంటి, అసలు నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇలా చేయడం వల్ల నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు ఇవేమీ తెలియకుండా కేవలం యాంత్రికంగా 10 నిమిషాల్లో పూజ కంప్లీట్ అయిపోవాలి, అనుకున్న మంత్రాలని చదివేసేయాలి, ఇవాళకి అయిపోయింది అని దాన్ని ఒక టైం టేబుల్లో ఒక
ఒక యాంత్రికంగా పని పూర్తి అయిపోవాలి. అది చేసేటప్పుడు కూడా మళ్ళీ 190 డిస్టర్బెన్సెస్ ఆ 10 నిమిషాల్లోనే అయిపోయింది. కానీ అయిపోయింది, వాళ్ళ నా పూజ అయిపోయింది. అంటే అలా ఉన్నప్పుడు ఏమవుతోంది, అస్సలు మనం ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళటలేదు. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటున్నాం. అందుకని ప్రపంచంతో ఉన్న తాదాత్మ్యం కానీ, ప్రపంచంతో మనకు వస్తున్న సుఖదుఖాలు కానీ అవి అలాగే ఉంటున్నాయి. మనం లోతుకు దిగట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, బుద్ధికి సరైన పని పెట్టాలి. బుద్ధికి సరైన పని ఏంటి? ఆత్మాన్వేషణ, బ్రహ్మతత్వాన్ని అనుసంధానము, బ్రహ్మ జిజ్ఞాస. అసలు ఆత్మ ఏంటి, బ్రహ్మం ఏంటి, ఈ రెండు ఒకటి ఎలా అయ్యాయి, నేనెవరిని, ఇందులో బిజీ చేసినప్పుడు ఆటోమేటిక్గానే మనకి దేహము, ఇంద్రియాలు, మనసు అన్నీ కూడా ఒక డిసిప్లిన్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఏమంటున్నారు, విజ్ఞానం బ్రహ్మ చేద్వేద్ తస్మాచ్చేన ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాద్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మ ఆనందమయః. ఇప్పుడు ఈ బుద్ధి కంటే, అంటే ఈ విజ్ఞానమయ కోశం కంటే కూడా ఇంకా లోపల అన్యో అంతర, దీనికంటే వేరుగా దీని లోపల ఇంకొక ఆత్మ ఉంది. అదేంటి? ఆనందమయ. అది ఆనందం. ఇప్పుడు చూడండి, బుద్ధి లోపల దాగి ఉన్నది ఏంటంటే ఆనందం అంటున్నారు. ఎందుకని? ఆనందం కోసమే బుద్ధి పనిచేస్తుంది కదా. మన బుద్ధి దేనినైతే ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది అనుకుంటుందో దాన్నే పొందడానికి అన్ని పథకాలు వేస్తుంది. మనసుకి ఆర్డర్ ఇస్తుంది, దేహం చేత పని చేయిస్తుంది. అది పొందడానికి మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఆ బుద్ధి ఏదైతే కోరుకుంటుందో ఆ వస్తువుని పొందేలా చేసుకుని ఆ పొందిన తర్వాత ఆనందాన్ని పొందుతుంది. అంటే బుద్ధి కంటే ఇంకా సూక్ష్మమైనది, దాన్ని బుద్ధిని డ్రైవ్ చేసేది ఎవరు అంటే ఆనందము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, బుద్ధి అంటే విజ్ఞానమయ కోశము కంటే కూడా ఇంకా లోపల ఉన్న కోశము ఆనందమయ కోశము. ఇక్కడ ఆనందమయ కోశం, ఆనందం అంటే ఏ ఆనందము? పూర్తిగా అది బ్రహ్మానందం కాదు. మనకి బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్నవి మనకి దొరుకుతున్నప్పుడు మనకు వచ్చే తాత్కాలిక ఆనందాలు ఉంటాయి కదా, అవన్నీ కలిపితే దాన్ని ఇక్కడ ఆనందమయ కోశము అన్నారు. ఆనందమయ అన్యోంతర ఆత్మ ఆనందమయ అంటే విజ్ఞానమయ కోశము కంటే వేరుగా, విజ్ఞానమయ కోశము కంటే ఇంకా లోపల ఇంకొక కోశం ఉన్నది, అది ఆనందమయ. తేనైష పూర్ణ సవా ఏష పురుషవిద ఏవ. ఈ ఆనందమయ కోశము మొత్తం అంతా ఈ విజ్ఞానమయాన్ని నింపేసింది అనమాట. విజ్ఞానమయం అంతా మనోమయాన్ని నింపేసి ఉంటుంది, మనోమయం అంతా ప్రాణమయాన్ని నింపేసి ఉంటుంది, ప్రాణమయం అంతా అన్నమయాన్ని నింపేసి ఉంటుంది. మనం కింద నుంచి పైకి వస్తే అన్నమయం లోపల ప్రాణమయం ఉంది, ప్రాణమయం లోపల మనోమయం ఉంది, మనోమయం లోపల విజ్ఞానమయం ఉంది, విజ్ఞానమయం లోపల ఆనందమయం ఉంది. ఈ ఆనందమయం గురించి మళ్ళీ దీనికి కూడా దీని ముఖ్యమైన శిరస్సు ఏంటి, కుడి భుజం ఏంటి, ఎడం భుజం ఏంటి, దేని మీద ఆధారపడి, దేని మీద దీని పుచ్చం, దీని తోక ఏంటి అంటే దేని మీద ఆధారపడి ఉంది ఇది. అలాగే దీని యొక్క మధ్య భాగము, అసలైన మధ్య భాగం ఏంటి మళ్ళీ చెప్పాలి కదా. పక్షితో పోల్చి చెప్తున్నారు కదా. అలాగే ఇక్కడ ఈ ఆనందమయ కోశం గురించి ఏమేం చెప్పారో చూద్దాం. అన్వయం పురుషవిద తస్యైష ప్రియమేవ శిరః. ఈ ఆనందమయ కోశం యొక్క శిరస్సు అంటే తల ఏంటి అంటే ప్రియ,
ప్రియ అంటే ఏంటి? మనకి బాగా ఇష్టమైంది అని, ప్రియమైంది అని. కాబట్టి బుద్ధి ఒక్కొక్క స్థాయిలో అంటే బుద్ధి ఒక్కొక్క సమయంలో లేదా ఒక్కొక్క వయసు అనుకోండి, ఒక్కొక్క అవగాహన అనుకోండి, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఇది నాకు ప్రియము, ఇది నాకు ప్రియము, ఇది నాకు ప్రియము అని ఏదో పెట్టుకుంటుంది బుద్ధి. దేన్నైతే అది ప్రియం అనుకుంటుందో దాంట్లోంచే ఆ బుద్ధికి ఆనందం వస్తుంది. దేన్నైతే మనం ప్రియం అనుకుంటామో దాని నుంచి మనకు ఆనందం వస్తుంది మనం అనుకుంటాం. అసలైన ఆనంద స్వరూపం ఆత్మ. ఆత్మ యొక్క సహజమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల దాని మీద దాని నుంచి మన దృష్టి బయటికి తీసినప్పుడు, బయటికి వచ్చేస్తున్నప్పుడు బయట ఏదో ఉంది, అది దొరికితేనే నేను ఆనందంగా ఉంటాను అనే కోరిక ఎప్పుడైతే వస్తుందో ఆ కోరిక ఏం చేసింది? అసలు మన ఆత్మ యొక్క సహజ ఆనందాన్ని పూర్తిగా కప్పేసింది. అప్పుడు మనం బుద్ధితో మనం ఏ వస్తువుని కోరుకుంటున్నామో దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేసిన తర్వాత అది పొందామనుకోండి, ఆ పొంది దాన్ని మనం అనుభూతి చెందుతున్న సమయంలో తాత్కాలికంగా ఆ కోరిక ఏమై ఉంటుంది? ఆ కోరిక సబ్సైడ్ అయిపోయింది. కోరిక ఎప్పుడైతే సబ్సైడ్ అయిపోయిందో ఆత్మ యొక్క ఆనందమే కొంచెం అలా అందులో ఆ వస్తువులోంచి వస్తుంది అనే మనకి అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ ఆనందం మనలోదే. మనలో ఉన్న ఆనందాన్ని మనం దాచేసుకుని బయట ఎక్కడో ఉందని అనుకుని దానికోసం పాకులాడుకుని అది దొరికినప్పుడు మనలోని కోరిక కాసేపు తాత్కాలికంగా పోవడం వల్ల మనకు ఆనందం వస్తే ఆ వస్తువు వల్ల మనకు ఆనందం వచ్చిందని మనం భావిస్తాం. ఇది పెద్ద రహస్యం. ఈ జగన్నాటకం యొక్క రహస్యం ఇదే. ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనేదో కోరుకున్నాను, నేను కోరుకున్నది నాకు దొరికింది కాబట్టి నేను హ్యాపీ. కానీ మనకి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే అసలు కోరిక లేకుండా కూడా నువ్వు హ్యాపీయే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏం చెప్తున్నారు? ప్రజహాతి యదా కామాన్, కోరికలన్నీ విడిచిపెట్టేసినప్పుడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ, సర్వాన్ అన్ని కోరికలను విడిచిపెట్టేసినప్పుడు. ఎక్కడ పుడుతున్నవి? మనోగతాన్, మనసులో పుడుతున్నవి. మనసులో పుడుతున్న కోరికలన్నింటినీ ఎప్పుడైతే వదిలేస్తాడో, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, కోరికలని విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేయాలి? ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మతో ఆత్మలోనే సంతృప్తిగా ఉన్నవాడు వాడు స్థితప్రజ్ఞుడు. అంటే కోరిక నెరవేరింది కాబట్టి నేను హ్యాపీ అనుకునేది పూర్తి నిజం కాదు. అది మనకి బాహ్యంగా అలా అనిపిస్తోంది, కానీ వాస్తవంగా మన ఆనందమే మనం పొందుతాము. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ప్రియం, బుద్ధి ఒక్కసారి కన్విన్స్ అయిపోయింది అనుకోండి ఇది నాకు ప్రియమని, ఇంకా దాని వెంట పరిగెడుతుంది. అదే ఆనందం యొక్క తల అన్నారు ఇక్కడ. ఆనందం యొక్క తల ఏంటి? దేన్నైతే మనం ప్రియం అనుకుంటున్నామో అది ఆనందమయ కోశం యొక్క తల. మరి మోదో దక్షిణ పక్ష, ప్రమోదో ఉత్తర పక్ష, ఆనంద ఆత్మ. మోదో దక్షిణ పక్ష, ప్రమోదో ఉత్తర పక్ష, ఆనంద ఆత్మ. మోద, ప్రమోద, ఆనంద, 3 పేర్లు ఉన్నాయి ఇక్కడ. మోద అంటే మనకి
ఏదైతే ప్రియమో ఆ ప్రియ వస్తువు లేదా వ్యక్తి గురించి మనం ఊహించుకుంటున్నాం అనుకోండి, ఆ ఊహ వల్ల కూడా మనకి కొంత ఆనందం వస్తుంది. అంటే ఆ వ్యక్తో లేదా ఆ వస్తువు మన దగ్గర లేదు ఇప్పుడు, కానీ దాని గురించి ఆలోచించుకుంటూ దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ దానివల్ల మనకు ఆనందం వస్తుంది. దాన్నే మోద అంటారు. మోద, మోదో దక్షిణ పక్ష అంటే మోద, ఆ ఆనందం యొక్క శిరం ఏమని చెప్పారు? ప్రియం. ఏదైతే ప్రియమో అది శిరస్సు అని చెప్పారు కదా. మరి దాని గురించి తలుచుకుంటున్నప్పుడు మనకు వచ్చే ఆనందం మోద. మోద దక్షిణ పక్ష అంటే కుడి భుజం అన్నమాట, కుడివైపు అది. అలాగే ప్రమోద ఉత్తర పక్ష. ఆ ఊహించుకున్నాం ఏ వస్తువు గురించి అయితే మనం ఊహించుకున్నామో దీనివల్ల మనకు ఆనందం వస్తుందని, ఆ వస్తువు మన దరిదాపుల్లో ఉన్నప్పుడు, మన దగ్గరలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆనందం పెరిగిందిగా. ఇంతకుముందు మనం కేవలం ఊహించుకున్నాం, కానీ ఇప్పుడు వస్తువు మనకి దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు అందుబాటులోనే ఉంది. దానివల్ల వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. దాన్ని ఏమంటున్నారు? ప్రమోద ఉత్తర పక్ష, మోదో దక్షిణ పక్ష, ప్రమోద ఉత్తర పక్ష, ఆనంద ఆత్మ. అంటే ఇప్పుడు మధ్య భాగం ఏంటి? ఆనంద ఆత్మ. అంటే ఎప్పుడైతే మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరుకున్న వస్తువుని మనం భుంజిస్తున్నామో, లేదా అది మనకి పూర్తిగా అందడమే కాకుండా మనం దాన్ని ఆస్వాదన చేస్తున్నాము, అప్పుడు మనకు వచ్చేది ఆనందం. అందుకని ఏమంటున్నారు? ఆ ఆనందం ఆత్మ. దేనికి ఆనందం? ఆత్మ దేనికి? ఈ ఆనందమయ కోశానికి. కాబట్టి ఆనందమయ కోశం యొక్క తల ఎవరు? దేన్నైతే మనం ప్రియం అనుకుంటున్నామో అది. మోద అంటే ఆ ప్రియం దేన్నైతే అనుకున్నామో దాని గురించి ఊహించుకుని ఆనందపడిపోతున్నాం. ఆ ఊహించుకున్నప్పుడు వచ్చే ఆనందాన్నే మోద అంటున్నారు. అది మనకి దరిదాపుల్లో వచ్చేసింది అనుకున్నప్పుడు ప్రమోద అంటున్నాం. నిజంగా దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఆనంద అంటున్నాం. కాబట్టి ఈ ఆనందమయ కోశానికి శిరస్సు, కుడి భుజం, ఎడం భుజం, మధ్య భాగం చెప్పిన తర్వాత ప్రతిష్ట దేని మీద ఆధారపడి ఉంది? అది చెప్పాలి కదా. సో దాని సోర్స్ ఎవరు? దేని మీద ఆధారపడి ఉందంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్నారు. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అంటే అసలు ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ ఆనందం, బ్రహ్మతత్వమే ఆనందం యొక్క సముద్రం. అది ఆ ఆనందం యొక్క సముద్రమే ఈ మనకి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న ముక్కల్లో అప్పుడప్పుడు వస్తున్నాయి కదా ఆనందాలు. ఈ ఆనందాలన్నింటి యొక్క ఆధారం అదే. అందుకని ఇక్కడ ఏమన్నారు? బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి. ఇంకా దీని గురించి, ఈ ఆనందమయ కోశం గురించి చెప్తారు. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యైష ఏవ శరీర ఆత్మా య పూర్వస్య తస్మాద్వా ఏతస్మాద్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మా ఆనందమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిద ఏవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణపక్షః ప్రమోదో ఉత్తరపక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ చెప్పారు. దీని తర్వాత ఇంకా ఆత్మతత్వం గురించి చెప్పి, బ్రహ్మతత్వం గురించి చెప్పి, తర్వాత ఈ రెండో భాగంలోనే అసలు ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట అంటే ఒక శ్రోత్రియ అకామహత అని రెండు పేర్లు చెప్పి, కోరికలేమీ లేకుండా
శ్రోత్రియం అంటే శృతి మంత్రాలు అంటే ఉపనిషద్ మంత్రాల యొక్క అర్థాన్ని సరిగ్గా తెలుసుకుని కోరికలేమీ లేనివాడు ఎవడైతే ఉంటాడో అసలు వాడి ఆనందం అంతా ఇంత కాదు అని ప్రపంచంలో ఏ మనుషులు కానీ దేవతలు కానీ గంధర్వులు కానీ యక్ష కిన్నర ఎవరున్నా సరే వాళ్ళకి అందరికీ ఉండే ఆనందాలని అందరికీ లెక్క కట్టేసేసి అన్ని ఆనందాల కంటే కూడా సహజంగా ఈ శ్రోత్రియ అకామహతస్య అనేవాడు అంటే శృతి మంత్రాల యొక్క అర్థాన్ని కరెక్ట్గా తెలుసుకుని కోరికల్ని విడిచిపెట్టేసిన వాడికి ఉండే ఆనందం అంతా ఇంత కాదు అని వర్ణించిన తర్వాత ఈ రెండో ఖండం పూర్తవుతుంది. మనం అక్కడ దాకా వెళ్ళాలి. హరి ఓం.